ఇంకొక ఫ్లేవర్ అండి. ఈ ఫ్లేవర్ని ఎలా వేయాలో ముందు నేర్చుకోండి. ముందు డాట్ పెట్టేసేసుకొని, ఇది రౌండ్ బ్రష్ 6 నెంబర్ బ్రష్ అండి. ఒక స్ట్రోక్, 2 స్ట్రోక్స్, 3 స్ట్రోక్స్, 4 స్ట్రోక్స్. పువ్వు వెడల్పుని బట్టి మనం ఇది స్ట్రోక్స్ని ఎక్కువ లావుగా తీసుకోవచ్చు అనమాట. 1 2 3 4. ఓకేనా? 1 2 3 4. 1 2 3 4 స్ట్రోక్స్. ఇలా 5 పెటల్స్. ఈ ఫ్లవర్ వచ్చేసింది చూసారా డిఫరెంట్గా. ఇప్పుడు మనం అవుట్లైన్ ఎలా ఇచ్చుకోవచ్చు అంటే కోన్స్తో ఇచ్చుకోవచ్చు. దీనికి కోన్ లేకపోయినా కూడా సన్న బ్రష్తోని బ్లాక్తో కానీ మన ఇష్టం అనమాట. మనకి ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్తో అలా ఇచ్చుకోవచ్చు. ఇది ఒకసారి మీరు ప్రాక్టీస్ అవ్వడం కోసం మీకు చూపిస్తున్నాను చూడండి. పెటల్ ఇక్కడ ఇదిగోండి, ఒకసారి చూడండి. ఫస్ట్ ఇలా ఒక స్ట్రోక్ ఇలా ఇచ్చేసేసి మళ్ళీ దానికి ఆనిచ్చాలన్నమాట. ఆనిచ్చేసేసి మీరు స్ట్రోక్స్ నేర్చుకోవాలి. ఇలా మీరు స్ట్రోక్స్ ఇలా నేర్చుకుంటే మీకు అర్థమవుతుందా? మీరు బంచ్లు అడుగుతున్నారని చెప్పి నేను మీకు ఈ ఫ్రేమ్ మీద చూపిస్తున్నానండి. చిన్న ఫ్రేమ్ అయితే మీకు బాగా దగ్గరగా చూపించవచ్చు. ఎందుకంటే అయినా కానీ చూపిస్తున్నాను చూడండి, ట్రై చేస్తున్నాము. ఇలా 1 2 3 4 ఈ పెటల్స్ అన్నీ ఆనాలి, లేదా చాలా దగ్గరగా రావాలి. ఈ స్ట్రోక్స్ కనబడాలి. మళ్ళీ మనకి ఈ స్ట్రోక్స్ కనబడితేనే ఆ పెటల్ షేప్ అనేది మనకి మంచిగా వస్తుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది చూడండి, నేను ఇలా వేసాను కదా ఈ ఫ్లవర్. దీన్ని కూడా మనం బడ్స్ లాగా దీన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ముందు ఇలా ప్రాక్టీస్ అవ్వండి. బాయ్.